హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఎందుకంటే నిజంగా వచ్చిన కామెంట్స్ చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది పేరెంట్స్ అయితే నిజంగా ఎంత టెన్షన్ పడుతున్నారో నాకు ఆ కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అసలు ఒక మరి పేరెంట్ అయితే నిజంగా గాడ్ బ్లెస్ యూ నాన్న అని పెట్టారు. నిజంగా అది నాకు ఎమోషనల్గా చాలా టచ్ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా మొదలు పెడితే భయపెడతారు. కరోనా వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత ఇంకేదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చిన లేనిపోనిది భయపెట్టేసి టెన్షన్ క్రియేట్ చేసేసి జనాలని ప్యానిక్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా జరిగినప్పుడు మనమేం చేయలేమండి, పరిస్థితుల ప్రకారమే వెళ్ళాలి. ఇప్పుడు సునామీ వచ్చినా మనం ఎదురెళ్ళి ఈత కొట్టలేము, పెండామిక్ వచ్చినా మనం ఎదురెళ్ళి నేను గ్రేట్ అని వెళ్ళలేము. ప్రతి చోట ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎలాగైతే మనం మనల్ని రెస్క్యూ చేసుకోవటానికి చెట్టు కిందకో లేకపోతే ఇంట్లోకో లేకపోతే ఇంకో చోటుకో వెళ్తామో, సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అంతే లైఫ్లో. ఒకప్పుడు ఏంటంటే ఒక జమానాలో చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, పిల్లల్ని పోషించే వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎలా తీశారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలతోనే కొన్ని రోజులు గడిచిపోయినాయి. తర్వాత ఎప్పుడైతే ఒక జనరేషన్ గ్యాప్ గవర్నమెంట్ జాబ్స్ లేవో అప్పటి నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ నిజంగా ప్రైవేట్ జాబ్లో కూడా అందరూ చాలా చదువుకున్న వాళ్ళు కూడా నిజంగా జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇదేంటంటే ఓన్లీ ఒక్క అమెరికా కోసమే వచ్చిన ప్రాబ్లం, ట్రంప్ కోసమే వచ్చిన ప్రాబ్లం కాదండి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. అది అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇంకా వేరే ఎక్కడైనా కావచ్చు. సో అది ఏంటంటే, సో ఇప్పుడు నేను వితౌట్ వేస్టింగ్ టైం మీకు ఈ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నేను ఒక 2-3 రోజుల నుంచి కొన్ని మీడియా ఛానల్స్ చూస్తుంటుంటే నాకు చాలా హారిబుల్ అనిపించింది. వీళ్ళు ఏ లోకంలో బతుకుతున్నారు అంటే ఇంకా అంధకారంలో బతుకుతున్నారా అనిపించి నేను వీడియో చేయాలనుకున్నా. మీకు ఒక 2-3 థంబ్నెయిల్స్ ఎగ్జాంపుల్స్ చెప్తా. మోడీ ఫోన్ గజగజ వణికిపోయిన ట్రంప్ అని ఒకటి పెట్టాడు. ఇంకొకడు మోడీ దెబ్బకి ట్రంప్ భయపడ్డాడు, ఇక మొత్తం భారతీయులకి గుడ్ న్యూసే అని ఒకడు. సో ఇంకొకడు ట్రంప్ F1 వీసా వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్, ఇక మా భారతీయులకి మంచి మంచి ఉద్యోగాలు అని ఒకడు. ఏంటి మోడీని చూసి ట్రంప్ వణికిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని చూసి ఎవరు వణకరండి, ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ కంట్రీ, ఈజ్ రిప్రజెంటింగ్ అరౌండ్ 140 crores ఆఫ్ పీపుల్. సో మనకి ఏది మంచిది ఏది కాదు అని డిసైడ్ చేయడానికి మనం ఎన్నుకున్న పర్సన్ మోడీ. అలాగే సేమ్ ట్రంప్ కూడా అంతే. సో మోడీని చూసి ట్రంప్ వణికిపోడు, ట్రంప్ని చూసి మోడీ వణికిపోడు. ప్రతి దేశానికి కూడా కొన్ని ఎక్స్చేంజ్ పాలసీస్ అనేవి ఉంటాయి. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ప్రజెంట్ మన ఇండియన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు చాలా బాగుంటాయి ఆయన ఇంటర్వ్యూస్ కానీ అవి చూస్తూ ఉంటే. ఆయన కరెక్ట్గా ఏది కరెక్ట్ ఏది కాదు అని డిసైడ్ చేయడానికి అన్ని కంట్రీస్తో మనకు సంబంధాలు ఎలా ఉంటాయి అనేది చూడటానికి వాళ్ళు ఉంటారు. ఆ పైన ఏదైనా డెసిషన్ మేకింగ్ చేసుకోవాలంటే మోడీ ఉంటాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించేదానికి మోడీ ఫోన్ చేసేస్తే ట్రంప్ భయపడిపోయి వణికిపోయి అయ్యో ఆపంట్రా ఇండియా వాళ్ళందరినీ ఎవరిని పంపించద్దు నాకు భయమేస్తుంది మోడీ ఫోన్ చేస్తే అంటాడా? సో నాన్ సెన్స్ థంబ్నెయిల్స్ పెట్టి జనాలని కన్ఫ్యూజ్ చేసి అందులో మ్యాటర్ ఉండదు, పాడు ఉండదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. కానీ మోడీ వణకడు, తర్వాత ట్రంప్ వణకడు, లేకపోతే పుతిన్ వణకడు. ఎవడి కంట్రీ వాడిది, ఎవడి కంట్రీని వాడు రక్షించుకోవాలి. మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఇప్పుడు ట్రంప్ చేసే పని వల్ల మనకి చాలా లాభం అండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. చాలా మంది అంటే దీన్ని కరెక్ట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సగము యూజ్లెస్ బ్యాచ్ క్లియర్ అయ్యి వెళ్ళిపోతే జెన్యూన్గా చదువుకునే మన ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇల్లీగల్స్ కానీ, ఇల్లీగల్ H1 కానీ, ఇల్లీగల్ F1 కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళంతా క్లియర్ అయిపోయారు అనుకోండి. ఇల్లీగల్ ఏది పనికిరాని డబ్బా ఏజెంట్స్ కానీ వీళ్ళంతా వెళ్ళిపోతే సిస్టంలో క్లీన్ సిస్టమ్ మిగిలిపోతుంది. క్లీన్ సిస్టమ్ మిగిలిపోయినప్పుడు ఏమవుతుంది, మన పిల్లవాడు గనక మీరు ఇలా ఆలోచించండి, మన స్టూడెంట్ మన అమ్మాయో అబ్బాయో జెన్యున్గా చదువుకోవడానికి వెళ్ళి జాబ్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ ఎక్కువ వస్తుంది మనకి. అంటే అది మనకి ప్రాఫిట్. అది మనకి ఇప్పుడు చెత్త ఏజెన్సీలు ఎగిరిపోతాయి ఈ దెబ్బతో. దానివల్ల ఏంటి, నిజంగా జెన్యున్గా జాబ్ చేద్దాం అనుకునేవాడే వెళ్తాడు, జెన్యున్గా చదువుకునేవాడే వెళ్తాడు. జెన్యున్గా చదువుకున్న తర్వాత వాడికి జాబ్ డెఫినెట్గా వస్తుంది. చెత్త అంతా క్లియర్ అయిపోయింది కదా. అప్పుడు ఏమవుతుంది సిస్టమ్స్లో
మీకు ఒకటి ఆలోచిస్తే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి. చాలా ఆపర్చునిటీస్ని మనం మనం అవసరానికి వాడుకోవాలి అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో వెళ్ళి ఇప్పుడు ఈ ఎవరైతే ఇల్లీగల్ పనులు చేస్తారు రెస్టారెంట్లో బతుకుతున్నారో వీళ్ళందరూ భయపడి పనులు మానేయటం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటో తెలుసా అండి, మీరు ఎవరైనా సరిగ్గా ఆలోచిస్తే నిజంగా వాళ్ళు ఇప్పుడు వచ్చి కూర్చొని చదువుకుంటారు. వాళ్ళకి జీవితంలో భయం పెరుగుతుంది. నెక్స్ట్ అమ్మో ఏంటి మన పరిస్థితి అని. ఇన్ని రోజుల నుంచి 20 గంటలు చేసేవాడు 40 గంటలు చేసి రెస్టారెంట్లలో పనిచేసి కష్టపడి ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి టైం లేక, ఇంటికి డబ్బులు పంపించలేక, లోన్లు క్లియర్ చేసుకోలేక ఈ కష్టాలు పడి బాధలు పడే స్టూడెంట్స్ అంతా ఉన్నారు చూసారా. ఈ దెబ్బతో పనులు మానేసి కూర్చుంటే హాస్టల్లో ఫస్ట్ వారం రోజులు పిచ్చెక్కుతుంది వాడికి. ఎందుకంటే ఇన్ని రోజులు జాబ్ చేసేవాడు, డబ్బులు సంపాదించుకునేవాడు, బయట తిరిగేవాడు, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు. ఇప్పుడు బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కూర్చుని వారం రోజుల తర్వాత చదువుకోవడం మొదలు పెడతాడు. అంటే వాడికి చదువు మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆ కోర్స్ కరెక్ట్గా పూర్తి చేస్తాడు. తర్వాత మంచి జాబ్ వస్తుంది. ఓపీటీ అప్లై చేసుకుంటారు, H1 అప్లై చేసుకుంటారు. అంటే ఇప్పటిదాకా వాడు వెళ్ళే రాంగ్ ట్రాక్లోంచి రైట్ ట్రాక్లోకి వెళ్తాడు. మీరు ఇదే ఆలోచించండి. ఎంతసేపటికి ఏదో మోడీ ఫోన్ చేస్తే ట్రంప్ భయపడిపోయి ఏదో చేసేసి ఇండియా వాళ్ళందరినీ ఏం చేయొద్దు, పార్ట్ టైం జాబులు చేసుకొనియండి, పర్వాలేదు, నాకు మోడీ ఫోన్ చేశాడు అని అనడానికి రూల్స్ ఆర్ రూల్స్. ఎవడు ఏం చేయలేడు దానికి మోడీయే కాదు, జయశంకరే కాదు, పుతినే కాదు, ఎవడేం చేయలేడు. మనం ఏ కంట్రీకి అయితే వెళ్తామో ఆ కంట్రీ రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఫాలో అయ్యి మనం బతికినప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు సిచ్యువేషన్ వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ వచ్చింది దేనికి అంటే మనకి హెల్ప్ అవుతుందండి. నిజంగా మన ఇండియన్స్కే హెల్ప్ అవుతుంది మీరు కరెక్ట్గా కొంచెం థింక్ చేస్తే. సో స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, H1 వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మంచి జాబ్స్ ఉంటాయి, జాబ్స్ క్రియేట్ అవుతాయి దీనివల్ల. ఇప్పుడు ఇంకోటి ట్రంప్ అనౌన్స్ చేశాడు 500 బిలియన్ ఏది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పేసి. దాంట్లో ఎన్ని జాబ్స్ క్రియేట్ అయితే మీరు ఆలోచించండి. అమెరికాలో ఉన్న వాళ్ళతో పాటు ఇండియా నుంచి కూడా వాళ్ళు టాలెంట్ని ఎందుకు హైర్ చేసుకుంటున్నారంటే మన వాళ్ళు క్లెవర్ కాబట్టి, మనం చక్కగా మన టాలెంటెడ్గా కోడ్ రాయగలం కాబట్టి, లేకపోతే టాలెంటెడ్గా వర్క్ చేయగలం కాబట్టి మన వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. సో 80% వాళ్ళు అక్కడ మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది మనకి శుభ పరిణామం. మీరు అలా అదర్వే రౌండ్ ఆలోచిస్తే ట్రంప్కి పోయి భయపడిపోయి ఏదో చేసేసాడు అని అనుకుంటే ఇల్లీగల్ అందరినీ అక్కడే పెట్టుకుంటే అది మనకి నష్టమే. సో కాబట్టి ఏంటంటే జస్ట్ చిన్న మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని చెప్పేసి ఈ థంబ్నెయిల్స్ ఈ వీడియోలు చూసి మీరు ఏదో భయపడిపోయి ఏదో జరిగిపోయి ట్రంప్ పక్కకి వెళ్ళిపోయి వణికిపోయి కాళ్ళ దగ్గర పడతాడని మాత్రం ఆలోచించకండి. అలాంటిది ఏమీ ఉండదు. ట్రంప్ చేసేది పర్ఫెక్ట్ పని. ఇల్లీగల్స్ని వెళ్ళగొడుతున్నాడు. లీగల్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా మీ వాళ్ళు ఎవరైనా సరే, మీ పిల్లలు కానీ ఎవరైనా లీగల్గా అక్కడ ఉండి చదువుకోవడానికి వెళ్తే, నేను వన్స్ అగైన్ క్లియర్గా చెప్తున్నానండి, చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు వేరు, డబ్బులు సంపాదించడానికి వెళ్ళే వాళ్ళు వేరు. డబ్బులు సంపాదించడానికి వెళ్ళే స్టూడెంట్స్ కేవలం వాళ్ళు ఏదో ఒక యూనివర్సిటీలో ఎంతో కొంత ఫీజు కట్టేసేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకొని యూఎస్లో ఎంటర్ అయిన తర్వాత అలా ఏమే డబ్బులు సంపాదించడం. అలాంటి వాడు అక్కడ ఉన్న ఒకటే ఉండకపోయినా ఒకటే, దాంట్లో డౌట్ అయితే లేదు. సో నిజంగా జెన్యున్గా చదువుకుని చక్కగా జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రియాలిటీని అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా వెళ్తున్నారు స్టూడెంట్స్ అనేది నెక్స్ట్ ఒక కన్సల్టెన్సీ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.